అరెస్ట్ రోజు వాళ్ళ ఇంట్లో ఆయన ఒక హై డ్రామా యాక్టింగ్ చేశాడు. ఆ విజువల్స్ మా వాళ్ళు ప్లే చేస్తారు ఇంట్లోవి. ఇంట్లో మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు మై హోమ్ భూజాలోని. అప్పుడు పరిస్థితి ఏంటి? పోలీసులు వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను ఇలా ఉన్నాను, నన్ను ఎలా తీసుకెళ్తారు అని చెప్పి ఆయన మాట్లాడాడు. అప్పుడు చిన్న సింపతి వచ్చింది చాలామందిలో. అయ్యో పాపం ఏంట్లే, వయసు 60+ ఉంటాడు కదా, ఆయన ఏదో ఆరోగ్యం బాగాలేదట, హార్ట్కి సంబంధించి గుండె చికిత్స వ్యాధి ప్రాబ్లం ఉంది ఆయనకి, హెల్త్ ప్రాబ్లం, ఆయన అలా తీసుకెళ్ళకూడదు కదా అనుకున్నారు. ఆ విజువల్స్ చేయండి, ఆ ప్లే చేయండి ఆడియో. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ వస్తా. అంటే చేతులు ఆపరేషన్ పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలి. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. నాకు నోటీసులు ఇచ్చేయండి, నోటీసులు ఇస్తే నాకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తానండి అన్నారు. తప్పులేదు, ఉండొచ్చు, ఆ వయసుకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండొచ్చేమో, చాలామంది తప్పు కదా ఇది అని మాట్లాడారు. కానీ పోలీసులు వాళ్ళు ఎన్ని చూసుంటారు ఇలాంటివి? వాళ్ళే సినిమా పోలీసులు కాదు కదా, చెప్పినట్టే వినడానికి. రియల్ పోలీసులు డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళు వినరు కదా, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. సో ఆ నేపథ్యంలో వాళ్ళ స్టైల్లో మాకు ఎక్కడికన్నా వచ్చి అరెస్ట్ చేసే అధికారం ఉంది, ఇది సినిమా కాదు పోసాని, రియల్ పోలీసులు మేము, కథల తర్వాత చెప్ది కానీ, రచనల తర్వాత చేద్ది కానీ, నటన తర్వాత చేద్ది కానీ, ఫస్ట్ ఎక్కే స్వామి అని చెప్పేసి ఎక్కించేశారు. సరే, ఆ రోజు సింపతి చూపించిన వాళ్ళు, ఆ రోజు అయ్యో పోసాని అన్నవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈరోజు ఏమైంది? అక్కడితో ఆగిపోయిందా? రిమాండ్కి పంపించారు, కస్టడీ కోరుతున్నారు పోలీసులు. ఈ టైంలో ఈరోజు ఉదయం నుంచి కూడా మరొక హై డ్రామా మొదలుపెట్టాడట ఈయన. ఏం హై డ్రామా? ఒకసారి కడుపు నొప్పి, మరొకసారి ఛాతీ నొప్పి, గంటకి ఒక్కొక్క జబ్బు పేరు చెప్తున్నాడు అండి. బాడీ పార్ట్లో ఉన్నవన్నీ కూడా. తప్పదు, జైల్లో ఉన్నప్పుడు ఏమో ఏదన్నా జరగవచ్చేమో. ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బంది కదా. ఆయన ముందే ఆ రోజు చెప్పాడు అక్కడ, మరి ఈరే పట్టించుకోలేదు అని చెప్పి పోలీసులు మెడకు చుట్టుకుంటుంది, లేదా జైలు అధికారులు మెడకు చుట్టుకుంటుంది. ఆ రిస్క్ అయితే వాళ్ళు చేయరు, ఏ పోలీస్ స్టేషన్లోనే చేయరు, ఏ జైల్లోనే కూడా చేయరు. మనకెందుకులే అని పంపించేస్తారు హుటాహుటీన. ఆయనకి నిజంగానే బాగాలేదు, లోపల ఏముంది ఎవడ తెలుస్తుందండి? లోపల ఏముంది ఏం తెలుస్తుంది? వైద్యులు కదా తెలిసి, హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. ఏదో కాలు నొప్పో చేయి నొప్పో అని ఎవరు చెప్పినా నమ్ముతారు. ఛాతీ నొప్పి వచ్చేస్తున్నదని ఎవరైనా పడిపోయారు అనుకోండి, ఆ చుట్టుపక్కల 10 మంది మోగుతారు, అయ్యో పాపం అతనికి ఛాతీ నొప్పి అని. అతను డ్రామా చేస్తున్నాడా నిజం చెప్తున్నాడన్నా తర్వాత తేలుతుంది. ఇప్పుడేమైంది? రాజంపేట ఆసుపత్రికి తరలించారు కడుపు నొప్పి అని. అక్కడేం చేశారు? ఛాతీ నొప్పి అన్నారు. అమ్మో నాకు గుండె నొప్పి వచ్చేసింది, నాకు ఆల్రెడీ లోపల ఇష్యూస్ ఉన్నాయి, నేను మొన్న కూడా చెప్పాను కదా, నా వల్ల కాదు అని చెప్పి కళ్ళు తేలేసాడు. అసలు పోసానికి రచయితలు ఎవరన్నా ఉండాలా, స్క్రిప్ట్ ఎవరన్నా చెప్పాలా, డైరెక్షన్ ఎవరన్నా చెప్పాలా, యాక్టింగ్ ఎవరన్నా చెప్పాలా? అలవోకగా ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు కదా. సరే, అంటే ఇప్పుడు ఓకే, ఇన్ని కష్టాలు ఎప్పుడు పడి ఉండడు ఆయన, కళ్ళలో కూడా ఊహించి ఉండడు, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు, మంచి రచయిత, మంచి నటులు,